దాంతో ఆటలాడుకుంటున్నారు. అదే శరీరానికి సంబంధించినటువంటి ఏదో ఒక వ్యాధో, ఏదైనా ఒక షుగర్ సంబంధించిన పుండు ఉన్నప్పుడు దాన్ని ఆన్ ది స్పాట్లో పుండు లేకుండా చేయమనండి, ఎవ్వరు చేయరు. హాస్పిటల్లో ఉన్న వాడిని ఆన్ ది స్పాట్లో వాటికి స్వస్థత కలిగించి బయటకు ఆ రోజే డిశ్చార్జ్ చేయమనండి, చేయరు. ఇలాంటివి అడగండి, ప్రశ్నించండి. ఇలా ఎంతసేపు మీరు మోసంలో ఉండిపోతే ఆ మీ ద్వారా దేవుడి నామానికి అవమానం కలిగే విధంగా ఈ రోజున క్రైస్తవ్యం రెస్పెక్ట్ లేకుండా ఇవాళ ప్రజల్లో అనేక రీతిగా క్రైస్తవేతలు దాన్ని బైబిల్ని దూషిస్తున్నారు, నిందిస్తున్నారంటే కారణం ఇలాంటి స్వార్థపూరితమైన వాడి కోసం. అసలు నీకు సత్యం తెలియాలంటే ముందు సత్యాన్ని చదువు. ఎంతో మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకుని ఈ రోజున సువార్తని మనకు అందించారు. ఆ సువార్త అంతా ధర్మశాస్త్రం దగ్గర నుంచి కొత్త నిబంధనల దగ్గర నుంచి సువార్తలన్నీ దేవుడు మన చేతుల్లో పేపర్ రూపంలో బైబిల్ రూపంలో పెట్టాడు. దీన్ని చదవండి. ఒకప్పుడు అక్షరాస్యత అనేది చాలా తక్కువ ఉండేది. 100లో 10 మంది చదువుకునేవాడు. ఇవాళ 100కి 90 మంది చదువుకుంటున్నారు కదా. చదువుకోండి, వాక్యాన్ని చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆదిలో వాక్యం, వాక్యమే దేవుడు ఏంటంటే ఎప్పుడైతే వాక్యం చదువుతావో దేవుడు మీతో మాట్లాడతాడు. సత్యం ఏంటో బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు దీని వాక్యం చదవకుండా సత్యం ఏంటో తెలియకుండా ఇలాగ అబద్ధపు సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు మోసపోయినప్పుడు నీ ద్వారా అనేక మంది రక్షణలో నడిపించాల్సినటువంటి అనేక ఆత్మలు చల్లారిపోతే నరకంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరు అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నారో దాన్ని మీరు చదువుకోండి. వాక్యపు వెలుగులో మీరు వాక్యాన్ని చదువుకుని సత్యాన్ని, ఎందుకంటే యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనం. యేసుక్రీస్తు ప్రభు సత్యం. సత్యం తెలియాలంటే యేసుక్రీస్తు ప్రభు తెలియాలి. నీకు యేసు అని పేరు పలికిస్తే సరిపోదు, వాక్యాన్ని చదువుకోవాలి. అప్పుడు సత్యం నీకు తేటపరుస్తాడు దేవుడు. కాబట్టి మీరు అందరూ వాక్యాన్ని చదువుకుని ఏది సత్యమో దాన్ని తెలుసుకుని ఇలాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీ ఆత్మలని నరకానికి పాత్రులుగా చేసుకోకండి. ఇది నా విన్నపం.